ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, ఇలా గురుకుల పాఠశాలలు అయితేనేమి, హాస్టళ్ళల్లో అయితేనేమి 10 సంవత్సరాల క్రితమే మిడ్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది తప్ప 10 ఏళ్ల తర్వాత ఒక్క రోజు కూడా పెంచలేదు. కాబట్టి పేద విద్యార్థులు పౌష్టికాహారం తినాలి, నాణ్యతమైన ఆహారం పెట్టాలి అని చెప్పి ఈ ప్రభుత్వం కన్వీనియర్గా 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఇలా అన్ని హాస్టళ్లలో ఉండే పిల్లలను విద్యార్థులను ఆదుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం తీసుకోవడం వల్ల విద్యార్థులు కూడా చాలా సంతోషంగా, టీచర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా విద్యను మొత్తం విధ్వంసం చేసిర్రు. పాఠశాలల అరకొర గదులు, అరకొర సిబ్బంది, అరకొర టాయిలెట్స్, ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కొత్త డిఎస్సి తెచ్చి ప్రతి స్కూల్ సిబ్బందిని నియమించడం జరిగింది. ఆ టీచర్ల కొరత, సిబ్బంది కొరత తీరింది. రెండవది, ఇవాళ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. కాబట్టి మొన్న వారం రోజుల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మొగులిగిద్ద గ్రామ వాసి అయిన పెద్దలు, మేధావి, విద్యావేత్త హరగోపాల్ గారు వారి గ్రామ విద్యాభివృద్ధి గురించి వారు స్వయంగా కలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పందించి, అయ్యో ఈ శేష జీవితంలో ఇంత వయసు మీద పడినప్పటికీ విద్యను అందించాలనే ఒక తపన ఇవాళ కూడా హరగోపాల్ గారికి ఉన్నారంటే వాళ్ళ చిత్తశుద్ధిని కనుక్కొని నేను తప్పకుండా విద్య గురించి అంటే విద్యాభివృద్ధి గురించి అంటే తప్పకుండా వస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మొగులిగిద్ద గ్రామము స్వాతంత్రము రాకముందు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడే మనందరూ తెలుసు మొగులిగిద్ద పాఠశాల ఉంది. ఈ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. మొగులిగిద్ద యొక్క ఎడ్యుకేషన్ మీద చాలా రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. అన్ని విషయాలు కూడా వారు కోరిన విధంగా కూడా ఆ విద్యా పాఠశాల కావాల్సింది తప్పకుండా అన్ని ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నాతో కూడా చెప్పడం జరిగింది. ఆ గ్రామంలో మంచి హరగోపాల్ సారు సమాజానికి ఉపయోగపడ్డాడు. వాళ్ళ గ్రామానికి మనం పోదాం, తప్పకుండా పోయి ఆ స్కూల్స్కు కావాల్సిన వసతులు విద్యార్థులకు ఏం కోరితే అది, గ్రామస్తులు ఏం కోరితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉందామని చెప్పడం వల్ల రేపు 31 4 గంటలకు వారు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వారి విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రాబోయే కాలంలో నేను కూడా ఎక్కువ విద్య మీదనే శ్రద్ధ వహిస్తాం. సెకండ్ వైద్యం మీద వహిస్తాం. మూడవది నిరుద్యోగుల మీద తప్పకుండా కాన్సన్ట్రేషన్ చేస్తాం. దేవుడిచ్చిన కాడికి మనల్ని కూడా అండర్ కమిటీ చైర్మన్ చేసిండ్రు, ప్రభుత్వ రంగ సంస్థలకు చైర్మన్ చేసిర్రు. అదొక అవకాశం ఉంది నాకు. అంటే ఈ కాన్సెన్స్ అభివృద్ధి మీద ఎక్కువ పడ్డాం కాబట్టి కొద్దిగా టైం దొరకలేదు. తప్పకుండా కూడా నిరుద్యోగులకు కూడా కొద్దిగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నెక్స్ట్ అదొక విషయం స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్లతో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. కొద్దిగా ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అవసరం అనుకుంటే ఇంకా ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి హై స్కూల్ మొగులిగిద్ద స్కూల్. దాంట్లో చదివిన వాళ్ళు
ఎంతోమంది ప్రయోజకులైనరు, ఈ రాష్ట్రానికి సేవ కూడా చూశారు. ఉదాహరణకు బూర్గుల రామకృష్ణారావు, సత్యనారాయణ రెడ్డి గారు గవర్నర్గా, అరగోపాల్ సార్ ఒక విద్యావేత్తగా, ఒక లెక్చరర్గా, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా, పౌర హక్కుల ఈ రాష్ట్రంలో పౌర హక్కులకు అండగా ఎంతోమంది ఉద్యోగస్తులు వచ్చారు. చార్టర్ అకౌంట్లు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, ఎలక్ట్రిసిటీ ఎస్సీలైన, ఉపాధ్యాయులైనరు, ఎస్ఐలైనరు. ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన పాఠశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది వాస్తవం. పట్టించుకోలేదు కాబట్టి నా దృష్టికి కూడా వచ్చినప్పుడు పోయిన జూన్లో పాఠశాల పునర్ప్రారంభం చేస్తున్నప్పుడు నేనే కలెక్టర్ను స్వయంగా తీసుకొని పోవడం జరిగింది ఆ స్కూల్కు. అక్కడ సిబ్బంది, విద్యార్థులు కూడా, నేను కూడా కొత్తగా అయిన ఎమ్మెల్యే అయినప్పుడు కాబట్టి వారి యొక్క ఆ పాఠశాల యొక్క ఇబ్బందులు, ఆ పాఠశాల సిబ్బంది ఇబ్బందులు వర్ణాతీతం, చెప్పడానికి వీల్లేనంత ఇబ్బందులు ఉండే. అక్కడ నాకు తోసిన సాయం కొద్దిగా మెల్లమెల్లగా ఒక కంపౌండ్ వాల్ కూడా కట్టియడం జరిగింది. ఒక టాయిలెట్స్, ఒక డార్మెటిక్ హాలు, నాకు తోచింది ఒక ఫిల్టరు అక్కడ చిన్నగా, అంటే నా స్థాయి చిన్నది ఎమ్మెల్యేగా, అంటే ఒక మొగులిదనే కాకుండా అన్ని స్కూళ్ళల్లో అక్కడక్కడ విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి, పత్రిక సోదరులకు కూడా అందరికి తెలిసి విషయం, ఎక్కడ పత్రికలు కొన్ని రాసిన కూడా చాలా సంతోషపడతా నేను. ఈ సమస్య ఉందంటే పత్రిక సోదరులు రాసింది తప్పు కాదు, రాజకీయ నాయకులను మేల్కొల్పడం, ప్రభుత్వాలను మేల్కొల్పడం, అది నేను చాలా సంతోషంగా స్వీకరిస్తాను. కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్ కొందూరుగు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఫరక్నగరు, కుంట్లబడి, అంటే ఎడ్యుకేషన్ మీద, ఇవన్నిటి మీద. ఇంకొకటి కాలేజ్, మీకు తెలుసు డిగ్రీ కాలేజ్ కూడా. డిగ్రీ కాలేజ్ ఆ శ్మశాన వాటికల దగ్గర పెట్టి, అది నిజంగా కూడా చెప్పాలంటే మరి పిల్లలు చదువుకోవద్దా, అసలు పోయేది ఏం లేదు. అభివృద్ధి చేద్దాం, సంక్షేమమే చేద్దాం. ఏదో రాజకీయాలలో ఏదో ఆషామాషిగా ఏదో పదవులు, అది నామమాత్రం పదవి కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, బాధ్యతను మర్చకుండా, బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఏదో రబ్బర్ స్టాంపు లాగా కాకుండా తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తూ ఉంటాం. పెద్దలు మరి మూలిగిద్ద గ్రామస్తుల కూడా నాకు వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. వాళ్ళ కృషి కూడా చాలా ఆమోదయోగం. ఎందుకంటే 150 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు 125 సంవత్సరాలు అయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరగోపాల్ సార్ చేసిన ప్రయత్నానికి ఒక మండల్ హెడ్ క్వార్టర్ కూడా ఇంకా ఖాళీ చేయరు. కానీ ఆ రోజు ఆయన యొక్క గౌరవాన్ని ప్రమాణంగా పెట్టి అక్కడ కాలేజ్ తేవడం జరిగింది. ఇవాళ కూడా ఈ 150 సంవత్సరాల వారోత్సవాలకు వారు వస్తున్నందుకు అందరి తరపున గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.